Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is our ninth class for statistics, fifth semester, paper 5A. The title of the paper, Sampling Techniques and Design of Experiment. Already we know the title. Now we are going to Unit 3, Stratified Random Sampling and Systematic Sampling. Today we discuss about stratified random sampling. First of all, definition of the stratified random sampling. Stratified sampling is a type of sampling method in which the total population is divided into smaller groups or strata to complete the sampling process. The strata is formed based on some common characteristics in the population data. After dividing the population into strata, the researcher randomly selects the sample proportionally. Students, stratified sampling is a type of sampling method in which the total population is divided into smaller groups or strata to complete the sampling process. So, total population ని స్మాలర్ గ్రూప్స్ గా కానీ స్ట్రాటా కానీ డివైడ్ చేస్తాము. అంటే ఇక్కడ స్ట్రాటిఫికేషన్ చేస్తాము. స్ట్రాటిఫికేషన్ మీన్స్ డివిజన్ ఇంటూ లేయర్స్. అంటే ద హోల్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ హోమోజీనియస్ సబ్ గ్రూప్స్ అంటాం. సో వాటిని స్ట్రాటా అంటాం. స్ట్రాటిఫికేషన్ మీన్స్ స్ట్రాటాలుగా డివైడ్ చేయటం, లేదా సబ్ గ్రూప్స్ లేదా సబ్ పాపులేషన్స్గా డివైడ్ చేస్తాం. The strata is formed based on some common characteristics. సో కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని ఈ స్ట్రాటా అనేది ఫామ్ చేస్తాము. పాపులేషన్ డేటాని స్ట్రాటాగా ఫామ్ చేస్తాం. అప్పుడు డివైడింగ్ ది పాపులేషన్ ఇంటూ స్ట్రాటా, ది రీసెర్చర్ ర్యాండమ్లీ సెలెక్ట్ ద శాంపుల్ ప్రొపోర్షనల్లీ. సో డివైడ్ చేసిన తర్వాత పాపులేషన్ని స్ట్రాటాస్గా డివైడ్ చేసిన తర్వాత ఆ సబ్ పాపులేషన్ అంటే స్ట్రాటా నుంచి ర్యాండమ్గా మనం శాంపుల్ని సెలెక్ట్ చేస్తాం, శాంపుల్ డ్రా చేస్తాం. సో బేసిక్ ఐడియాస్ ఆఫ్ ది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. సో డివైడెడ్ ది హోల్ heterogeneous population into smaller groups or subpopulations such that the sampling units are homogeneous with respect to the characteristic and study within the subpopulation. అంటే హెటరోజీనియస్గా ఉన్నటువంటి ఆ పాపులేషన్ మొత్తాన్ని కూడా మనం స్మాలర్ గ్రూప్స్గా, సబ్ పాపులేషన్స్గా, హోమోజీనియస్ సబ్ పాపులేషన్స్గా లేదా హోమోజీనియస్ సబ్ గ్రూప్స్గా మనం క్యారెక్టరిస్టిక్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తాము. సో హెటరోజీనియస్ విత్ రెస్పెక్ట్ టు ది క్యారెక్టరిస్టిక్ అండ్ స్టడీ బిట్వీన్ అమాంగ్ ది సబ్ పాపులేషన్. సో అంటే ఇక్కడ మనం ఈ పాపులేషన్ని సబ్ పాపులేషన్స్గా మనం డివైడ్ చేసాము. ఆ సబ్ పాపులేషన్ అంటే ఆ సబ్ గ్రూప్స్ని స్ట్రాటా అని అంటాం. సో ట్రీట్ సచ్ ఈచ్ సబ్ పాపులేషన్ యాజ్ ఎ సపరేట్ పాపులేషన్ అండ్ డ్రా ఏ శాంపుల్ బై SRS ఫ్రమ్ ఈచ్ స్ట్రాటా. సో ఈ ప్రతి స్ట్రాటాని కూడా, ఈచ్ స్ట్రాటాని మనం సబ్ పాపులేషన్ని సపరేట్ పాపులేషన్గా ట్రీట్ చేస్తాము. సపరేట్ పాపులేషన్గా ట్రీట్ చేసి తర్వాత మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా శాంపుల్ని డ్రా చేస్తాం. సో ఇక్కడ నోట్లో చూడొచ్చు, స్ట్రాటమ్ ఈజ్ సింగులర్ అండ్ స్ట్రాటా ఈజ్ ప్లోరల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ క్లాస్ 1 to క్లాస్ 12. సో ఇక్కడ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఒక స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క యావరేజ్ హైట్, ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క యావరేజ్ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ది హైట్ వేరియస్ ఏ లాట్ యాజ్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 1 ఆర్ ఆఫ్ ఏజ్ అరౌండ్ 6 years. సో ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని 6 years వరకు కన్సిడర్ చేయొచ్చు. అలాగే 10th class స్టూడెంట్స్ని 16 years వరకు మనం కన్సిడర్ చేయొచ్చు. సో వన్ కెన్ డివైడెడ్ ఆల్ ది స్టూడెంట్స్ ఇంటూ డిఫరెంట్ సబ్ పాపులేషన్స్ ఆర్ స్ట్రాటా సచ్ as
సో అక్కడ స్టూడెంట్స్ ని మనం సబ్ పాపులేషన్ గా స్ట్రాటాగా ఎలా డివైడ్ చేద్దాం చూద్దాం. కింద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 1, 2, 3 స్ట్రాటమ్ 1, అలాగే స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 4, 5 అండ్ 6 స్ట్రాటమ్ 2 గా, స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 7, 8 అండ్ 9 స్ట్రాటమ్ 3 గా, స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10, 11 అండ్ 12 స్ట్రాటమ్ 4 గా డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ స్ట్రాటిఫికేషన్ చేసాం స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్ట్రాటిఫికేషన్ ఎలా చేసామంటే చూడండి, ఇక్కడ ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్, సో ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్స్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ని స్ట్రాటిఫికేషన్ చేసాము. అవి ఎలా చేసామంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ని స్ట్రాటమ్ 1గా లేదా స్ట్రాటా 1గా, 4th, 5th, 6th క్లాస్ స్టూడెంట్స్ని స్ట్రాటమ్ 2గా, 7th, 8th, 9th క్లాస్ స్టూడెంట్స్ని స్ట్రాటమ్ 3గా, 10th, 11th, 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ని స్ట్రాటమ్ 4గా డివైడ్ చేసాం. అంటే ఇక్కడ 4 స్ట్రాటాలు వచ్చాయి. అంటే ఇక్కడ వీటిని సబ్ పాపులేషన్స్గా, అంటే హోల్ పాపులేషన్ని ఇక్కడ సబ్ పాపులేషన్స్గా డివైడ్ చేసాము, సబ్ గ్రూప్స్గా డివైడ్ చేసాము, స్ట్రాటాగా డివైడ్ చేసాము. ఇప్పుడు ఈ స్ట్రాటాగా డివైడ్ చేసినటువంటి ఈ స్ట్రాటా నుంచి మనం శాంపుల్ని డ్రా చేయాలి. అది ఎలా అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా మనం శాంపుల్ని సెలెక్ట్ చేస్తాము. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి మనం ఇంతకు ముందు క్లాసెస్లో నేర్చుకున్నాము. All the drawn samples combined together will constitute the final stratified sample for further analysis. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి పాపులేషన్ని హోమోజీనియస్ సబ్ గ్రూప్స్గా లేదా స్ట్రాటిఫికేషన్ చేసి డివైడ్ చేసి ఆ స్ట్రాటా నుంచి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా మనం శాంపిల్ని సెలెక్ట్ చేస్తాము. సో దీన్ని మనం స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని అంటాం. ఇక్కడ ఫ్లో చార్ట్లో చూడొచ్చు, మనం పాపులేషన్ n యూనిట్స్ అనుకుందాం. పాపులేషన్ అనేది అంటే అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆ స్టూడెంట్స్ని n యూనిట్స్ అనుకుంటే కనుక స్ట్రాటమ్ 1 n1 యూనిట్స్, స్ట్రాటమ్ 2 n2 యూనిట్స్, సో స్ట్రాటమ్ k nk యూనిట్స్. అక్కడ మనకి 4 స్ట్రాటమ్స్ వరకే ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి n1, n2, n3, n4 అని మాత్రం వస్తుంది. అంటే అక్కడ k = 4 అని అర్థం, 1 to 4. సో క్యాపిటల్ N = I from 1 to k ni అవుతుంది. అలాగే వీటి నుంచి శాంపుల్ డ్రా చేసేటప్పుడు శాంపుల్ 1 n1 యూనిట్స్, శాంపుల్ 2 n2 యూనిట్స్, శాంపుల్ k nk యూనిట్స్. సో స్మాల్ n = I from 1 to k ni యూనిట్స్. అంటే పాపులేషన్ నుంచి మనం శాంపుల్ డ్రా చేస్తాం. సో ప్రొసీజర్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, అక్కడ n యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఆ n యూనిట్స్ని డివైడ్ చేస్తాం ఇంటూ k స్ట్రాటాగా డివైడ్ చేసాము. లెట్ ది ith స్ట్రాటమ్ హ్యాస్, మనకి ith స్ట్రాటమ్ కావాలంటే ni అవుతుంది. I = 1 to 1 k నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనమాట. స్ట్రాటా ఆర్ కన్స్ట్రక్టెడ్ సచ్ దట్ దే ఆర్ నాన్ ఓవర్లాపింగ్ అండ్ హోమోజీనియస్ విత్ రెస్పెక్ట్ టు ది క్యారెక్టరిస్టిక్. మనం తెలుసుకున్నట్లుగా క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని అక్కడ హోమోజీనియస్ సబ్ గ్రూప్స్గా మనం డివైడ్ చేస్తామని చెప్పాము. అది I from 1 to k ni = n అవుతుంది. అంటే ఇక్కడ k స్ట్రాటిఫికేషన్ చేసాము, అది n కి ఈక్వల్. డ్రా ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ ni. సో ఆ పాపులేషన్ నుంచి మనం ఆ స్ట్రాటమ్స్ నుంచి శాంపుల్ని డ్రా చేస్తున్నాము. సో ith స్ట్రాటమ్ యూజింగ్ SRS అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటమ్, ప్రతి స్ట్రాటమ్ నుంచి కూడా మనం శాంపుల్ని సెలెక్ట్ చేస్తాం. ఆల్ ది శాంప్లింగ్ యూనిట్స్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటమ్ విల్ కన్స్టిట్యూట్ ఏ స్ట్రాటిఫైడ్ శాంపుల్ ఆఫ్ సైజ్ small n = I from 1 to k small ni. So students, divide the population of n units in k strata. Let ith stratum has ni. I = 1 to 1 k number of units. Note that there are k independent samples drawn through SRS of sizes n1, n2, nk. అంటే అక్కడ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అప్లై చేసి మనం శాంపిల్స్ డ్రా చేసేటప్పుడు అక్కడ k అనే శాంపిల్స్ ఉంటాయి ఫ్రమ్ ఈచ్ ఆఫ్ the strata. So one can have k estimators of a parameter based on the sizes n1, n2, nk respectively. We now consider the estimation of population mean and population variance from a
స్ట్రాటిఫైడ్ శాంపిల్. సో నొటేషన్స్ స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నొటేషన్స్ రాకోకుండా మీరు థియరమ్స్ అనేవి నేర్చుకోలేదు, కాబట్టి నొటేషన్స్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. సో we use the following symbols and notations. So capital N is equal to population size, K is equal to number of strata. అంటే మనం అక్కడ హోల్ పాపులేషన్ ఉంది కదా, పాపులేషన్ టోటల్ పాపులేషన్ని దాని యొక్క సైజు క్యాపిటల్ అండ్ పాపులేషన్ సైజ్. ఈ పాపులేషన్ సైజ్ నుంచే మనం పాపులేషన్ని స్ట్రాటల్గా డివైడ్ చేసాం. ఆ స్ట్రాటల్ ఏంటంటే కే నెంబర్ ఆఫ్ స్ట్రాటా అంటే N1 N2 సో ఆన్ Nk అని అర్థం. సో Ni is equal to నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ ఇన్ ది ith స్ట్రాటా. ith స్ట్రాటాలో ఉన్నటువంటి శాంప్లింగ్ యూనిట్స్ ఎన్ని? Ni. సో N is equal to I from 1 to K Ni ఉంటాయి. సో స్మాల్ n is equal to నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ టు బి డ్రాన్ ఫ్రమ్ ith స్ట్రాటమ్. సో ith స్ట్రాటమ్ నుంచి మనం డ్రా చేసినటువంటి శాంప్లింగ్ యూనిట్స్ Ni. Small n is equal to I from 1 to K small ni. Total sample size. So estimation of population mean and its variance. Let y is equal to characteristic under study. Y is a value of jth unit in ith stratum. J is equal to I 1 to 7 ni. I is equal to 1 to 7 K. సో అక్కడ అంటే క్యారెక్టరిస్టిక్ బేస్ చేసుకుని మనం పాపులేషన్ని స్ట్రాటిఫికేషన్ చేస్తున్నాం అని చెప్పాం. సో కనుక ఒకవేళ అది y అనేది ఆ క్యారెక్టరిస్టిక్ అనుకుంటే, లేదా దట్ మీన్స్ వేరియబుల్ అనుకుంటే y1 y2 సో ఆన్ yk అని రాస్తాం. సో yi is a value of jth unit ith stratum. ఇక్కడ సఫిక్స్లో ijలు ఉన్నాయి. j అంటే jth యూనిట్ అని, i అంటే ith stratum. దట్ మీన్స్ j is equal to 1 to 7 ni, i is equal to 1 to 7 k. సో ఆ పాపులేషన్ నుంచి మనం మీన్ కనుక క్యాల్కులేట్ చేస్తే, సో yi bar is equal to 1 by ni, j is equal to 1 to 7 ni, yi is a population mean of ith stratum. ith stratum నుంచి ఆ పాపులేషన్ మీన్గా క్యాల్కులేట్ చేస్తే దాన్ని yi బార్తో డినోట్ చేస్తాం. దాన్ని ఇలా మనం ఇలా ఈ విధంగా రాస్తాం. ఈ ఫార్ములా ఈ విధంగా రాస్తాం. 1 by ni, j is equal to 1 to 7 ni, yi is a. అలాగే శాంపుల్ మీన్ ఫ్రమ్ ith stratum. మనం శాంపుల్ డ్రా చేస్తాం కదా, వాటి యొక్క మీన్ yi bar is equal to 1 by ni, సపోజ్ j is equal to 1 to 7 ni, yi is a. సో y bar అంటే పాపులేషన్ మీన్. అంటే ఇక్కడ స్ట్రాటమ్స్ యొక్క మీన్, ఇది స్ట్రాటమ్ నుంచి క్యాల్కులేట్ చేసినటువంటి మీన్ వాల్యూ, పాపులేషన్ మీన్ వాల్యూ. ఇక్కడ శాంపుల్ డ్రా చేసినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి మీన్ వాల్యూ. సో ఓవరాల్ మీన్, టోటల్ మీన్ ఏంటంటే 1 by capital I from 1 to K ni yi bar is equal to summation I from 1 to K wi yi bar. Population mean where wi is equal to ni by n. సో ఇది మస్ట్, ఈ wi is equal to ni by n అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి.